మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గబలపల్లిలోని ఓ హోటల్లో బిర్యానీ ఆర్డర్ చేసుకొని చూస్తే వాసన రావడంతో ఆ హోటల్ యజమానిని గట్టిగా అడిగి ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఫిర్యాదు చేస్తామని అనగా ఆ బిర్యానీ నిన్నటి బిర్యానీ అని ఆ హోటల్ యజమాని ఒప్పుకోవడం జరిగిందని అంతటితో ఆగకుండా వినియోగదారులు ఆ హోటల్ యజమానితో గొడవకు దిగడం జరిగింది. నైట్ మిగిలిందా కదా అబద్ధమాడకు, నువ్వు మిగిలిందా కదా రాత్రి నేను మాట్లాడతా, రవితో మాట్లాడతాను, మాట్లాడండి. నువ్వు రాత్రి మిగిలిందా కదా అది నేను రవితో మాట్లాడతానే, రాత్రి మిగిలిందా కదా. హలో, ఏం లేదు కాక, మేము ఒక ఎన్ని పార్సల్ బిర్యానీ పంపించమని షాల్పేట అక్కడ పండగ చేస్తున్నాం. పండగ చేస్తే ఇడికి పంపిస్తే మన సీనివాడు మొత్తం రాత్రి మిగిలింది పాసిపోయిన అన్నము మొత్తం పీసులాంటి ఇట్లా కుళ్ళు గ్రామ దేవతలకు పూజలు చేస్తున్నాము. మేము షాల్పేట గ్రామ పెద్ద మనుషులను మరి గౌలపల్లి చౌరాస్తున్నటువంటి సీనుగౌడ్ అనే హోటల్ నుంచి బిర్యానీ తీసుకురమ్మని చెప్పాము. మరి రాత్రి వండినటువంటి అన్నము బిర్యానీ మిగిలిన అన్నము ఒక 9 పార్సల్ మాకు పంపించాడు. అది మొత్తం కుళ్ళిపోయినటువంటి అన్నము, కుళ్ళిపోయిన చికెన్ ముక్కలు, దాన్ని పంపించి మాకు ఇబ్బంది పెట్టాడు. దాని విధంగా మేము చౌరస్తాకు వచ్చి ఈ హోటల్ వద్ద ధర్నా చేయడం జరిగింది. మరి దీని మీద ఫుడ్ ఇన్ఫెక్షన్ ఎవరైనా ఉంటే దాని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాము. మా చిన్నపిల్లలు ఎవరైనా సరే ఇలాంటి దగ్గరకు వచ్చి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర ఏమైనా తీసుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇన్ఫెక్షన్ జరగకుండా మరి పిల్లల ఆరోగ్యం మంచిగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ సందేశాన్ని పేపర్ మిత్రులకు, ప్రెస్ మీట్లకు వాళ్ళకి మేము విజ్ఞప్తి చేస్తాం. తొందరగా ఇన్ఫెక్షన్ వారికి తొందరగా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. తొందరగా ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాము.